హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరు? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. ఇన్ని డేస్ అన్ని బ్లాగ్స్ కూడా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి చూశారు. ఫైనల్గా అయితే ఇవాళ మా ఇంటికి వచ్చేసాము. అండ్ మాతో పాటు అక్క వాళ్ళు కూడా వచ్చారు. మేము తిరుపతికి వచ్చి ఒక 4-5 డేస్ అవుతుంది. అక్క వాళ్ళు కూడా ఉన్నారనమాట మాతో పాటు. అండ్ నిన్నైతే అక్క వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. అండ్ ఇవాళ మార్నింగ్ అయితే నేను నా బ్లాగ్ మార్నింగ్ రొటీన్ అంతా కూడా క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ చేసుకొని అండ్ ఫేస్ వాష్ చేసుకొని నా చాయ్ అయితే పెట్టేసుకున్నా. ఇవాళ హోమా కూడా మాతో పాటే లేచేసిందనమాట. కొంచెం ఎర్లీగానే లేచాము ఇవాళ. ఇంకా తను వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ ఉంది. ఇంకా నేనైతే ఫస్ట్ నా చాయ్తో స్టార్ట్ చేశాను నా మార్నింగ్ని. ఇంకా ఫస్ట్ అయితే కాసేపు అలా ప్లెజెంట్గా కూర్చొని టీ ఎంజాయ్ చేస్తూ పాపతో కాసేపు ఆడుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే చాయ్ అయితే చేసుకున్నా. యాక్చువల్లీ కొంచెం హాట్ వాటర్ తాగేదాన్ని. ఇవాళ ఎందుకో కొంచెం లేజీగా ఉంది, డైరెక్ట్ టీ అయితే పెట్టేసుకున్నా. ఇది జింజర్ టీ అనమాట, చాలా స్ట్రాంగ్గా చేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. సో దానికోసం అన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేసేసాను. సో సేమియా అయితే ఈ మెజర్మెంట్తో ఈ కప్తో తీసుకున్నాను అనమాట. ఈ కప్తో మా ఇద్దరికి అయితే సరిపోతుంది. పాపకి ఏం సేమియా తినిపించట్లేదు, తనకు ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. అక్క వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే పెట్టాను, అక్కడైతే తనకు సపరేట్గా చేసి ఇచ్చారు అత్త. ఇక్కడ నేను తనకు సపరేట్గా ఏం కుక్ చేయట్లేదు. మేము చేసుకున్నది కొంచెం స్పైసీగా ఉంటుంది, తను తినలేదు అని చెప్పి ఓన్లీ నాకు భూపాల్కే చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆ కప్పు సేమియా వేసి సిమ్లో లైట్గా ఒక 2 మినిట్స్ దూరగా వేయించుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్టర్నేట్గా పక్కనే హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నా. వాటర్ బాయిల్ అయితే పెట్టేశాను. వాటర్ మెజర్మెంట్ ఏం అవసరం లేదనమాట. మనం ఎందుకంటే ఆ వాటర్లో ఈ వేయించిన సేమియాని ఉడకపెట్టుకుంటాం, తర్వాత తీసేస్తాం కాబట్టి మెజర్మెంట్ ఏం అవసరం లేదు. వాటర్ అయితే బాగా కుక్ అయిపోయాయి, బాయిల్ అయిపోయి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా సేమియా, అది కొంచెంసేపు చల్లారబెట్టాక ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసాను, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా. ఎందుకు సాల్ట్ దీంట్లోనే అంటే ఆ సేమియాకి అంతా కూడా కొంచెం ఉప్పు పట్టాలి కాబట్టి ఆ వాటర్లోనే మిక్స్ చేసాను. ఇది 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకుంటే మరీ ముద్దగా అయిపోతుంది. చూస్తూ ఉండాలి, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ చూస్తూ మనకు తెలిసిపోతుంది అనమాట. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా అది ఉడికేలోపు భూపాల్ అయితే కొన్ని వెజిటేబుల్స్ తెప్పించారు, అవన్నీ కూడా ఇంకా సర్దుకుంటున్నాను అనమాట. వెజిటేబుల్స్ అంటే ఎక్కువ ఏం తీసుకురాము మేము, ఒక 2 డేస్కి సరిపడా తీసుకుంటాం. లైక్ ఇవాళ తెస్తున్నామంటే ఈ రోజుకి రేపటికి సరిపడానే తెచ్చుకుంటాం అనమాట. మాకు వెజిటేబుల్ స్టోర్ దగ్గరలోనే ఉంది, చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఒకేసారి ఎక్కువ వెజిటేబుల్స్ తెచ్చిన వెంటనే అవన్నీ నీట్గా సర్దుకొని అన్ని వెజిటేబుల్స్ సపరేట్ చేసి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇది పెద్ద పని అనమాట. సో పని తగ్గుతుంది అండ్ ఫ్రెష్గా తెచ్చుకొని మనం తినచ్చు అని చెప్పి ఎప్పుడు తెచ్చినా 2 డేస్కి సరిపడా తెస్తాం. ఇవాళ తెస్తున్నారంటే ఇవాళ రేపటికే అనమాట. మాకు స్టోర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాం. ఒకవేళ దూరం ఉంటే మేము కూడా ఒక 1 వీక్ సరిపడా అలా తెచ్చుకునే వాళ్ళం. సో ఇంకా అన్నీ సర్దేశాను అనమాట ఎక్కడివక్కడ. అండ్ సేమియా అయితే బాగా బాయిల్ అయిపోయింది, అవి కూడా కొంచెం ఇలా వడగట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు పోప్కి కావాల్సినవి కట్ చేసుకుంటున్నా. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ గార్లిక్ అనమాట. ఇవే ఇంకా ఎక్స్ట్రాగా ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు. ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కాక మనకి పోపు కావాల్సినవన్నీ కూడా వేసేసుకొని అవి 2 మినిట్స్ అలా వేగించాక ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, గార్లిక్ ఇవన్నీ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా సేమియా వేసుకొని అది కూడా ఒకసారి అన్నీ కలిసేలాగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చూస్తే మనకి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సేమియా ఉప్మా. అంటే సేమియా ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. సో ప్రిపేర్ అయిపోయిన సేమియా ఉప్మా చూపించట్లేదు ఏంటి అంటే ఫైనల్లో చూపిస్తాను. ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తూ బిజీగా ఉన్నా కదా, సో అది ఆ క్లిప్ ఎండింగ్లో చూపిస్తాను. సో ఆల్టర్నేట్గా సేమియా ఉప్మా అండ్ పల్లీ చట్నీ 2 అయితే చేశాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే సేమియా ఉప్మా. అండ్ పాప కోసం ఏం చేశానంటే ఇవాళ క్యారెట్ ప్యూరీ చేశాను అనమాట. ఒక క్యారెట్ తీసుకొని నీట్గా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి అది కుక్కర్లో బాగా ఉడికించుకుంటాను అనమాట. లైక్ 4-5 విజిల్స్ వచ్చేంత వరకు. అలా చేస్తే ఏంటంటే మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. సో అవి కొంచెం చల్లారాక నేను మళ్ళీ అవి కూడా మిక్సీ పట్టాను అనమాట.
సో కొంచెం ఫాస్ట్గా తింటుంది మా పాప అని చెప్పి చేత్తో మ్యాష్ చేయాలంటే ఒకసారి చెయ్యి నొప్పి వస్తుంది. ఓపిక ఉన్నప్పుడు చేత్తో మ్యాష్ చేసి పెడతాను, లేదు అంటే మిక్సీకి ఇలా వేసి పెడతాను అనమాట. ఇంతే అండి మా మార్నింగ్ బిజీ మార్నింగ్ రొటీన్ అంతా కూడా మోస్ట్లీ ఎవ్రీడే ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా పాప నేను భూపాల్ సో బిజీ ఇలానే ఉంటుంది. నేను ఖాళీగా ఉన్నప్పుడు పాపని నేను కాసేపు ఆడించుకుంటాను. భూపాల్ బయట వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు తనకు కాసేపు పాపనిచ్చి నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటానన్నమాట. సో పాప కోసం క్యారెట్ ప్యూరీ అయితే ఇలా చేశాను. ఇందులో షుగర్ కానీ కొంచెం స్వీట్గా కావాలని షుగరు, సాల్టీగా కావాలని సాల్ట్ ఇలా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఉత్త క్యారెట్ ప్యూరీనే, ఆల్రెడీ అది కొంచెం స్వీట్గా ఉంటుంది, మళ్ళీ మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో గైస్ ఇదండి ఇవాళ మా మార్నింగ్ బిజీ బ్లాగ్. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ పూజితా భూపాల్.